ఖచ్చితంగా. ఎందుకంటే మన అమెరికాలో జరిగిన డల్లాస్ లో మన రిలీజ్ ఈవెంట్ జరిగింది. గేమ్ చేంజర్ ఎంత భారీ ఎత్తు జనం వచ్చారంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెడితే ఇంకెంతమంది వస్తారా అనిపించింది. అక్కడ అమెరికాలోనే అంతమంది స్టేడియం మొత్తం నిండిపోయింది. ఇది అమెరికానా తెలుగు రాష్ట్రాల ఏంట్రా బాబు అనిపించింది నాకు. అంత భారీ స్థాయిలో ఉన్నారు అమెరికాలో మన తెలుగు వాళ్ళందరూ కూడా అక్కడ అప్రిషియేట్ చేస్తా ఉంటే హైప్ అయితే మస్తు క్రియేట్ అయింది. నిన్న కాక మొన్న మన పుష్ప డైరెక్టర్ కూడా సుకుమారు అండ్ చిరంజీవి గారు కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ చూసారంట. చూసి ఆయన ఒకటే చెప్పాడు సుకుమార్ గారు బయటకు వచ్చి, శంకర్ గారు కష్టానికే ఒక మార్కు పడుతుంది ఈ సినిమాతో. అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అదిరిపోయింది, ఆ ఫైనల్ ట్విస్ట్ అయితే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు అన్నాడు. ఆ మాట చాలు భయ్య. నిజంగా గేమ్ చేంజర్ కే నిజంగా ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఒక రికార్డ్ అనేది రామ్ చరణ్ ఖాతాలో పడినట్టు ఆల్రెడీ ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకా సుకుమార్ జడ్జిమెంట్ ఇచ్చారు అక్కడ. చిరంజీవి గారు సుకుమార్ జడ్జిమెంట్ ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఇట్టేది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది, చాలా హిట్లు కొట్టిన మెగాస్టార్. ఆయన చూసి ఈ మంచి డైరెక్టర్ చూసి దాని గురించి మాట్లాడడం అనేది చాలా అంటే చాలా అప్రిషియేట్ చేయవలసిన విషయం. గేమ్ చేంజర్ ఈసారి భారీ స్థాయిలో హిట్ కొట్టి శంకర్ కి మంచి పేరు తెస్తుంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్టర్ మూల పడకుండా కాపాడుతుంది. అది మంచి డైరెక్టర్ శంకర్ గారు. ఎందుకు సాంగ్స్ ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? సాంగ్స్ అయితే ఇక బీభత్సం. నానా హైరానా అనే సాంగ్ అయితే జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆ సాంగ్ మెలోడీ అండ్ లవ్ డ్రామా చాలా చాలా క్లియర్ గా ఉంది. కీరా అద్వాని, అంజలి నటిమణులుగా పనిచేస్తున్నారు దీంట్లో. ఈ సినిమాలో ఇద్దరు కూడా, కీరా అద్వాని ఆల్రెడీ ఒక సినిమాలో చేసింది రామ్ చరణ్ గారితో, మళ్ళీ ఈ సినిమాతో జతకట్టడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా పెరిగింది. ఇంకా మన మెయిన్ విలన్ ఎవరనుకున్నారు ఈ సినిమాకి? ఎస్జే సూర్య. సూర్య గారి యాక్టింగ్ అంటే నాకు చాలా పిచ్చి ఇష్టం భయ్య. నిజంగా నువ్వేమైనా అనుకో. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతాడేంటి సుధాయుడు, ఆ డైలాగ్ ఇప్పటికి కూడా వైరల్ అయింది. ఎస్జే సూర్య గారు ఉండడం విలన్ రోల్ లో చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఆయన యాక్టింగ్ డైరెక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని కోణాల్లో కూడా కలమ్మ తల్లి ముద్దు బిడ్డని చెప్పొచ్చు. నిజంగా ఎస్జే సూర్య అని అంత బాగా యాక్ట్ చేస్తాడు, జీవిస్తాడు, క్యారెక్టర్ లో లీనం అయిపోతాడు అనమాట. అటువంటి క్యారెక్టరైజేషన్ లో మన విలన్ రోల్ లో ఉండడం గేమ్ చేంజర్ కి చాలా ప్లస్ అవుద్ది. జయసూర్య చాలా ప్లస్, ఎస్జే సూర్య చాలా ప్లస్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రెండు కథల కింద వస్తుంది. మన తండ్రి కొడుకుల క్యారెక్టర్ మాట రామ్ చరణ్. తండ్రి కిందనేమో పొలిటికల్ డ్రామా అండ్ కొడుకు కిందనేమో ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ కింద డ్యూయల్ రోల్ అయితే ఫస్ట్ టైం గేమ్ చేంజర్ తో వస్తున్నాడు. ఈ డ్యూయల్ రోల్ ఫస్ట్ టైం ఏం కాదు, ఆల్రెడీ నాయక్ సినిమాలో చూశాడు. కానీ ఈసారి ఈ కథలో చాలా బలం ఉందని చాలా మంది నెటిజన్స్ చెప్తున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లోనే మొత్తం కూడా స్టూడెంట్ కింద ఐఏఎస్ ఆఫీసర్ కింద ఉంటాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా లేకపోతే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనేది కనబడద్దంట. ఇంటర్వెల్ బ్యాంగ్ అంటే అదిరిపోయింది అన్నది మరి సుకుమార్ గారు. చూడాలి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. వాళ్ళ నాన్నగారు పొలిటికల్ లో ఉన్నప్పుడు అక్కడ మన శ్రీకాంత్ గారు కూడా ఉన్నారంట. పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ కింద శ్రీకాంత్ గారు కూడా యాక్ట్ చేశాడంట. దాంట్లో ఒక రోల్ ఉందంట. ఆ రోల్ గురించి కూడా బాగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ అంతకంతకు పెరుగుతున్నాయి కానీ ఎక్కడ కూడా తగ్గట్లేదు. మన ఈవెంట్ లో చూసుకుంటే రచ్చరచ్చ చేశారు మొత్తం అమెరికాలో. దాన్ని బట్టి కూడా నాకు తెలిసినంత వరకు ఈ సినిమా అయితే ఒక కలెక్షన్ సునామీ కింద మారుతుందని నాకు. ఫైట్స్ ఎలా ఉంటాయి అనుకోండి? ఫైట్స్ అసలు ఒక రేంజ్. ఇంకా శంకర్ గారు ఫైట్స్ అంటేనే ఒక ఊహకందని ఫైట్స్ ఇవి. అర్థమైనా అందరూ కూడా డైరెక్షన్ చేస్తే మనకి సినిమా నెక్స్ట్ టైం అవుతుంది తెలిసిపోద్ది. ఒక్క శంకర్ గారి డైరెక్షన్ తెలియదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకోండి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ ఎన్ని సంవత్సరాలైనా ఎలా వినాలనిపిస్తుందో, శంకర్ గారి సినిమాలు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా గానీ చూడాలనిపించే క్యారెక్టరైజేషన్స్ కనబడతాయి. అలాంటి ఏకైక గొప్ప డైరెక్టర్ ఏదో నిన్న మొన్న వచ్చిన భారతీయుడు 2 ఇలాంటి డిజాస్టర్ తో కొంచెం వెనకబడినప్పటికి కూడా ఈ సినిమాతో మళ్ళీ ఆయన ముద్ర, ఆయన మార్కు ఖచ్చితంగా పడుతుంది ఇండస్ట్రీ. డాన్స్ ఎలా ఉండబోతున్నారు? డాన్స్ అంటే ఇంకా చెప్పవసరంలా. తండ్రికి మించిన తనయుడు రామ్ చరణ్. డాన్స్ లో ఫస్ట్ లో ఏదో మొహమాటం కొద్దీ సిగ్గు కొలిది కొంచెం బయటకు కనబడలేదు కానీ ఉండగా
అసలు డాన్స్ అంటే చిరంజీవి గారు కూడా చేయలేరేమో ఇంతలాగా అన్న పేరు సంపాదించుకున్నావు. ఆల్రెడీ ప్రూవ్డ్ డాన్స్ లో. ఇక డాన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందా రామ్ చరణ్ గారి గురించి. ఈ యాక్టింగ్ గురించి అంటావా, మనం ఆల్రెడీ చిట్టుబాబుతోనే మనోడి యాక్టింగ్ ఏంటో చూసేసాం. చెవిటోడి క్యారెక్టర్ జీవించేసాడు పాత్ర. అందులో సుకుమార్ డైరెక్షన్ లో ఏ డైరెక్టర్ కైనా ఫస్ట్ బ్యాంగ్ ఇచ్చింది రామ్ చరణ్. ప్రౌడ్ గా చెప్తున్నా. వాళ్ళు ఎన్ని సినిమాలు తీసినప్పుడు కూడా మగధీర, ఇప్పుడు రాజమౌళికి మంచి సూపర్ డూపర్ హిట్ ఇచ్చింది రామ్ చరణ్. అలాగే సుకుమార్ కి రంగస్థలం మంచి సూపర్ హిట్ అలా బన్నీ ఇవ్వచ్చు, కానీ ఒక మార్కేసే హిట్ ఇచ్చింది మటుకు రామ్ చరణ్. కాబట్టి శంకర్ గారికి కూడా ఫస్ట్ టైం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా ఒక మార్క్ పడాలని కోరుకుంటున్నా. ఆ హ్యాడ్రిక్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తి. థ్యాంక్ యూ Thank థ్యాంక్ యూ సో మచ్. 3 క్వశ్చన్స్ నిన్న అడిగి